లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మి. రేకుర్తి అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఈ రోజు శాన్వి కాలేజ్ వాళ్ళు ఎంతో వినూత్నమైన కార్యక్రమం అనేది కండక్ట్ చేస్తున్నారండి. సో ఈ రోజు పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఎంతో మంది పాదయాత్ర చేస్తూ ఉంటారు. ఆ హనుమాన్ని దర్శించుకోవాలని ఎంతో మంది వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఆకలేస్తుంది, లేకపోతే దారి మధ్యలో ఏమన్నా ఎనర్జీ డ్రాప్ అయినట్టు ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వంతు సాయం అనేది చేస్తున్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇలాంటి వినూత్నాత్మకమైన సాయం అనేది ఎందుకు చేయాలనిపించిందో. హలో సార్, మీ పేరు? మునిందర్ ఎర్రంశెట్టి. సార్ చెప్పండి ఈ కార్యక్రమం గురించి. కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా అనేక మంది ఆంజనేయ స్వామి దీక్షాపరులు భక్తులు ఈ వైపు నుంచి ఇదే మార్గం కనుక జైత్యాల మార్గం కనుక అనేక మంది ఇక్కడ నుంచి పాదయాత్రగా వెళ్తుంటారు. వారందరి కోసం మొత్తం కరీంనగర్ నగర వ్యాప్తంగా అనేక మంది సేవా కార్యక్రమాలు, ప్రసాదం పంపిణీ కానీ, ఫ్రూట్స్, తర్వాత వాటరు, మజ్జిగ ఇవన్నీ కూడా గడిచిన 2 రోజుల నుంచి పంపిణీ చేస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి అదే స్ఫూర్తితోని మేము కూడా మా కాలేజ్ ముందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన మాజీ గ్రంథాలయ చైర్మన్ మిత్రుడు పొన్నం అనిల్ కుమార్ నేను కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది కేవలం ఆంజనేయ స్వామి దీక్షా పరుల కోసము, తర్వాత ఈ ప్రాంతం నుంచి కొండగట్టు వెళ్ళే భక్తుల కోసమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం మన అందరిపైన ఉండాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సో విన్నారు కదండి, ఇలాంటి కలియుగంలో ఇలా మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మనం అనేది ఎంత హ్యాపీగా ఉంటుంది లైఫ్స్ అనేవి. సో ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమం అనేది చేస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. విన్నారు కదండి. సో జై శ్రీరామ్ అనే మాటల్లోనే మన ఐకమత్యం అనేది తెలుస్తుంది. మన హిందూ సమ్మేళనం కూడా ఇదే కోరుకుంటుందండి. అందరం ఐకమత్యంగా ఉండాలి, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చండి, పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా పులిహోర అనేది పంపిణీ చేస్తున్నారు శాన్వి కాలేజ్ వాళ్ళు. సో భక్తులని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన వంతు సాయంగా ఇలా పులిహోర అలానే మంచినీళ్లు పంపిణీ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఎంతో మందికి స్ఫూర్తి కలగాలని ఇలాంటి కార్యక్రమం అనేది చేస్తున్నాం అంటున్నారు. కొంతమంది వాటర్ కానీ, మజ్జిగ, అట్టి పండ్లు, ఈ జగిత్యాల రోడ్ లో ఎంతో మంది హనుమాన్ని దర్శించుకోవడానికి వెళ్తారు. సో అలాంటి వాళ్ళందరికీ తన వంతు సాయంగా శాన్వి కాలేజ్ వాళ్ళు పులిహోర అలానే మంచినీళ్ళు అనేవి పంపిణీ చేస్తున్నారు. ఎంతో మంది తింటున్నారు కూడా అండి ఇక్కడ. చూసారు కదండి, అలానే వాళ్ళ మాటల్లో విన్నారు కదా శాన్వి కాలేజ్ వాళ్ళ మాటలలో. సో ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఎంతో మందికి స్ఫూర్తి కలగాలి, అలానే ఆయనకు కూడా ఎంతో స్ఫూర్తి వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం అంటున్నారు. హనుమాన్ సందర్భంగా ఎంతో మంది కడుపు నింపుతున్నారండి ఆయన పేరు మీద. సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నాము. అలానే సుమన్ టీవీ తరపున మీకు జయంతి శుభాకాంక్షలు సార్. మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. నేను మీ లక్ష్మి, కెమెరామెన్ వేణుతో.